ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఎందుకు రెండు రెండు మాటలు మాట్లాడతారో అర్థమే కాదు. ముందే చెప్పాలి కదా. సో ఏంటి ఈమె ఎలా మాట్లాడుతుందని అనుకుంటున్నారా? సో ముందు ముందు వీడియోలు అయితే చెప్తా. సో ఎర్లీ మార్నింగ్ లేచి అయితే ఇలా హౌస్ క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నా, ఇల్లు ఉడుసుకొని. సో చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే పండుకున్నారు, మా చిన్నోడు మా ఆయన. సో నేనైతే లేచి ఇల్లు ఊడ్చుకొని అలాగే పాలు వేడి చేసి ఆయన టిఫిన్కి ప్రిపరేషన్. సో టిఫిన్లో అయితే వడలు చేస్తున్నాను, వడలు అలాగే కొబ్బరి పచ్చడి. సో ఫస్ట్ టైం అంటే ఇక ఎక్కువ టిఫిన్లలో పల్లి చట్నీ ఇష్టం నాకు. సో ఈరోజు అయితే ఇలా కొబ్బరి పచ్చడి చేద్దామని డిసైడ్ అయిపోయి అయితే కొబ్బరి పచ్చడి కావాల్సినవి అయితే తీసుకొని ఇక అలా అందులో ఇంకా పుట్నాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఇక మనకు కొబ్బరి చట్నీకి అయితే కావాల్సినది ఇక చట్నీ అయితే అయిపోయింది. సో ఇక్కడ పోన్కి అయితే వేసుకుంటున్నా. పోపు వేసుకొని అయితే మనము ఆ తర్వాత నెక్స్ట్ అయితే మనము వడలు వేసుకుందాము. సో పోపుకి అయితే ఇక ఇలా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అయితే పోపు వేసుకుంటున్నా. సో చూస్తున్నారు కదా, మార్నింగే 5:30, 6 లోపు అయితే లేచి ఇక మెల్లగా పనులు అయితే చేసుకుంటున్నాను ఒకటొకటి. సో కొంచెం పసుపు వేస్తే కలర్ఫుల్గా ఉంటుందని వేస్తున్నాను. మరి పూర్తిగా వైట్ ఉంటే కూడా అట్లా తినబుద్ధి కాదని కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుంటున్నా. పసుపు యాడ్ చేసేసుకొని కలిపేసుకొని ఆ తర్వాత ఏదైతే మనం కొబ్బరి పొడి, అది కొబ్బరి చట్నీ పట్టి పెట్టుకున్నామో అదైతే వేసుకుందాము. సో కొబ్బరి చట్నీలో ఏమేమి వేయాలి? కొబ్బరికాయలు, తురిమిన కొబ్బరికాయలు పచ్చివి అట్లనే వేసుకోవాలి. పచ్చిమిర్చీలు మనం కొంచెం నూనెలో గోలించుకోవాలి. పచ్చిమిర్చీలు, కొబ్బరాలు, అందన మీకు ఇష్టం ఉంటే 2-3 ఎల్లిపాయ రెబ్బలు, ఇంత సరిపోను సాల్ట్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఇవన్నీ వేసుకొని అయితే రుబ్బేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేనైతే కొబ్బరి చట్నీ రుబ్బేసుకొని అయితే ఈ పోపు దాంట్లో అయితే వేసేసాను. వేసుకొని అయితే ఈ పక్కన పెట్టేసుకుందాము. కొబ్బరి చట్నీ అయితే ఇలా మనకు మంచిగా టేస్టీగా యమ్మీగా రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, నేనైతే కొబ్బరి చట్నీ ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి నాకు. సో మాకు కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంత చూడడానికి అయితే మంచి టేస్టీగా ఉంది. తినడానికి కూడా టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది అసలు. సో ఇక్కడ వచ్చేసి అయితే ఇక మనం ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది అయితే కొంచెం ఇలా పిండి వేసుకొని చూసుకోవాలి. సో ఇలా చిన్నగా పిండి ముద్ద వేసుకొని అయితే నేను చూసుకుంటున్నాను ఆయిల్ మొత్తం వేడెక్కిందా లేదా అనేది. సో ఇంకా కొంచెం వేడి అవ్వాలి. సో వేడి అవ్వినాక మళ్ళీ వడలు అయితే ట్రై చేసేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇలా వేడి అయ్యాక ఆ వడలు అయితే వేసేసుకుంటున్నాను. సో మన వడల పిండికి కొంచెం గట్టిగా ఉండాలి. సో ఇది కొంచెం సాఫ్ట్గా అంటే మెత్తగా అయింది. సో వడలు అయితే కొంచెం అట్లా వస్తున్నాయి, పర్ఫెక్ట్ వడ రాలేదు. సో కొంచెం దొడ్డుగా అలా వస్తున్నాయి. సో చూస్తున్నారు కదా, ఇలా వడలు అయితే వేసేసుకుంటున్నాను. వడలు కూడా రెడీ అయిపోతున్నాయి మార్నింగ్ టిఫిన్లోకి. మనకు మా వాళ్ళే లేనికైతే ఇంకా టైం పడుతుంది. సో ఇలా అయితే నేను వడలు అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నా. వాళ్ళు లేచే లోపు అయితే మనకు వడలు కూడా రెడీ అయిపోతాయి. సో నేను ఇలా చేస్తారని అనుకోలేదు, అది ఇది అని అన్నా కదా స్టార్టింగ్లో. సో అదేం లేదండి. సో మా బాబుకి ఇప్పుడు థర్డ్ బర్త్డే అంటే 3 years కంప్లీట్ అయిపోయి 4 రన్నింగ్. సో స్కూల్ జాయిన్ చేద్దామని అయితే వెళ్ళాము. సో టీచర్ ఆల్రెడీ నేను ప్రైమరీ టీచర్తో మాట్లాడిన కాంటాక్ట్ నెంబర్ ఉంది, వాళ్ళకి ఫోన్ కూడా మాట్లాడిన 2-3 times. సో జాయిన్ చేసుకుంటే మీ ప్రాసెస్ ఉంటుంది, ఇవి డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చేయండి అంటే ఇక మేమైతే వెళ్ళాము. సో వెళ్ళాక ఏం జరిగిందంటే అక్కడ ప్రిన్సిపల్ ఏమన్నారు, 3 years ఉండొద్దు, 4 years కంప్లీట్ అవ్వాలి అంటే 4th బర్త్డే అయిపోవాలి అంట. 4th బర్త్డే అయిపోయినాకనే జాయినింగ్ తీసుకుంటారంట. ఈ రూల్స్ వచ్చి కూడా 2 years అవుతుందంట.
మరి అది ఎంతనో తెలియదు. ఎందుకంటే చాలామంది వరకు చిన్నపిల్లలు ఆల్రెడీ 3 ఇయర్స్, 2.5 3 ఇయర్స్ వాళ్ళు కూడా వెళ్తున్నారు స్కూల్కి. మరి ఇప్పుడు ఇది రీసెంట్గా వచ్చిందా మరి ఏందో తెలీదు. బట్ ఫోర్త్ బర్త్డే అయిపోయినాకనే జాయినింగ్ చేసుకుంటామని అన్నారు ప్రిన్సిపల్ మేడం. సో అలా జరిగింది. ఎంతో ఆశలతోనైతే మేము రెడీ అయ్యి మంచిగా పొద్దున్నే వర్క్ అన్ని కంప్లీట్ చేసుకొని మా చిన్నోడిని అయితే రెడీ చేసుకొని అయితే వెళ్ళాను. సో ఇక ప్రిన్సిపల్ మేడం అలా చెప్పంగానే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది. ఎంతో అసలు ఆశతో ఆయనకి మా చిన్నోనికి అయితే రెడీ చేసి ఆయన కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిండు. వెళ్తున్నాం కదా, స్కూల్కి వెళ్తున్నా కదా అని మంచిగా రెడీ అయ్యి హ్యాపీగా వెళ్ళిండు. తీరా ఇక అటు వెళ్ళేసరికి మేడం వాళ్ళు అట్లా అనేసరికి డిసప్పాయింట్ అయిపోయాము. మా వారు కూడా మంచిగా లీవ్ తీసుకొని ఉన్నారు. ఫస్ట్ డే స్కూల్ జాయినింగ్ కదా, ఉండాలి అన్నట్టు. బట్ ఇట్లా జరిగేసరికి అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాము. అసలు ఇట్లా అనుకోలేదు. కనీసం చెప్పిన అయిపో మాకు మేడంతో. నేను అసలు ప్రైమరీ మేడంతో మాట్లాడినప్పుడు తనైనా చెప్పిన అయిపో 4th కంప్లీట్ అవ్వాలని. సో ఆల్రెడీ చెప్పాను, థర్డ్ బర్త్డే అయిపోయింది, 4 రన్నింగ్ అంటే సరే తీసుకుంటాం మేడం అన్నారు. కానీ ఇక ప్రిన్సిపల్ అయితే 4th బర్త్డే అయిపోవాలి, 4 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి అని అంటున్నారు. సో ఇలా అయితే జరిగిందండి. ఎంతో ఆశతో వెళ్ళి జాయిన్ చేపిద్దాం అనేసరికి ఇలా అయిపోయింది. సర్లే కదా, సరే చేసుకుంటే వెళ్ళారు కదా, ఇంకో స్కూల్కి పోయి అడిగినాం. సో వాళ్ళు కూడా అదే మాట అన్నారు, 4 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే చేరుకుంటామని. సో ఇక్కడ పూజ కూడా చేసేసుకున్నాం మేము. టిఫిన్ అయిపోయింది, మా వాళ్ళు లేచి ఫ్రెష్ అప్ కూడా అయిపోయారు. అయిపోయినాక ఇలా పూజ చేసుకొని మంచిగా రెడీ అయ్యి వెళ్దామని పూజ కూడా చేసేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి మా చిన్నోడు ఎంత మంచిగా మొక్కుకుంటుందో. జేజర్ని మొక్కుమా అంటే మంచిగా మొక్కుకుంటుండు. మా వారు, నేను, మా చిన్నోడు మొక్కుకొని అయితే స్కూల్కి చూస్తున్నారు కదా, ఎంతో హ్యాపీగా మంచిగా బయలుదేరినాము. సో మళ్ళీ రిటర్న్ అయితే సాడ్గానే వచ్చేస్తున్నాము. ఇక మేడం అలా చెప్పేసరికి అయితే ప్రిన్సిపల్ మేడం. సో చూస్తున్నారు మా చిన్నోడైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయిండు స్కూల్కి వెళ్తున్నా కదా అని. సో ఇలా జరిగింది. సో ఇదే అండి మన వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.